అందరికీ నమస్కారం అండి. ఇది నన్ను ఎంతోమంది చాలామంది నన్ను అడుగుతూ ఉన్న ఒక టాపిక్‌ని మీ ముందుకి ఈరోజు వీడియో రూపంలో తీసుకొచ్చాను. మరి చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఏంట్రా అంటే, నేను ధ్యానం చేస్తున్నాను గానీ ఆలోచనలు కంట్రోల్ అవ్వట్లేదు. నేను ధ్యానం శాకాహారం తింటున్నాను గానీ నాకు సరిగ్గా ఇంకా ధ్యానం కుదరట్లేదు. మరి ఇది ఎలాగా? దీనికి రెమెడీ ఏంటి అని నన్ను చాలా చోట్ల చాలామంది అడిగారు. ఇది ఇప్పుడు నన్ను అడిగిన క్వెషన్‌కి నేను మీ అందరి ముందుకి రావడానికి ముందుకొచ్చాను. అంటే ఇది సోషల్ మీడియా ద్వారా కూడా చాలామందికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను ధ్యానం చేస్తున్నాను. కానీ నాకు ధ్యానం కుదరట్లేదు. ఆలోచనలొస్తున్నాయి. నా ఆలోచనల వల్ల నాకు ధ్యానం కుదరట్లేదు. డిస్టర్బ్ అయిపోతున్నాను అని అంటున్నారు. అది దానికి రెమెడీ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ మనకి 4 రకాలున్నాయి. కానీ ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ధ్యానం చేస్తున్నావు కరెక్టే. ఎంతసేపు చేస్తున్నావు? ఎన్నింటికి చేస్తున్నావు? ఎన్ని గంటలు చేస్తున్నావు? ఎక్కడ కూర్చొని చేస్తున్నావు? ఇయన్నీ కూడా మనం అనలైజ్ చేసుకుందాం. ఓకే. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మా ఇంట్లో నా ముందర నేను కూర్చొని అంటే నా ఇంట్లో నా కుర్చీలో నేను కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5:00 కూర్చున్నాను అనుకోండి. నెక్స్ట్ డే కూడా సేమ్ మార్నింగ్ 5:00కి ఎక్కడైతే కూర్చొని ధ్యానం చేశానో అదే ప్లేస్‌లో కూర్చుని నెక్స్ట్ డే కూడా ధ్యానం చేయాలన్నమాట. ఆ నెక్స్ట్ డే కూడా అంటే నువ్వు ఒక్కసారి ఒక చోట కూర్చొని నీ శరీరాన్ని సుఖంగా కూర్చోబెట్టగలిగి ధ్యానం చేస్తే అదే ప్లేస్‌ని నీ శరీరానికి అలవాటు చేయాలి. ఫస్ట్ పాయింట్ అయితే అది. సెకండ్ పాయింట్, ఆలోచనలొస్తున్నాయి, కళ్ళు కళ్ళు తెరిచేస్తున్నాము. ఆలోచనలొస్తున్నాయి గానీ నేను ధ్యానం చేయలేకపోతున్నాను అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. యెస్. దీనికి కూడా ఒక మంచి రెమెడీ ఉంది. ఆలోచనలొస్తుంటే ఆలోచనలను గమనించండి. వాటితో ప్రయాణించొద్దు. అర్థమైందా? ఆలోచనలొచ్చినప్పుడు వాటిని గమనించాలి. వాటిని గమనించి ఈ ఆలోచన నాది కాదు. దీంట్లో ఉన్నది నేను కాదు. ఇది నాకు సంబంధం లేదు అనే థాట్ మీరు రిలీజ్ చేసుకుంటే ఆ ఆలోచన రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కోతి ఉంది. ఓకే. ఆ కోతిని నేను తలుచుకోకూడదు అనుకుంటూ ధ్యానంలో కూర్చుంటే ఆ కోతే నీకు కనిపిస్తా ఉంటదన్నమాట. అంటే కోతంటే కోతని కాదక్కడ. ఇప్పుడు నిన్న ఏదో సిట్యుయేషన్ జరిగింది రోడ్డు మీద. ఆ సిట్యుయేషన్‌ని నువ్వు నీ కళ్ళతో చూసావు. నేను పడుకునేటప్పుడు గానీ, ధ్యానంలో కూర్చునేటప్పుడు గానీ నాకది గుర్తు రాకూడదు అనుకుంటూ కూర్చుంటే నీకది గుర్తొస్తుంది. అర్థమైందా? అంటే ఆ ఆలోచన అనేది నీకక్కడ కనిపిచ్చేస్తుంది. అందుకే దాన్నొకసారి గమనించండి. ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్‌ని మీకు ధ్యానంలో కనిపిచ్చిందో ఆలోచన రూపంలో దాన్నొక్కసారి గమనించి ఇది నాకు సంబంధం లేదు అనే థాట్‌తో రిలీజ్ చేయాలి. అంటే దీన్ని ఇలా కట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఆలోచనలను గమనించాలి. మెల్లిమెల్లిగా కట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను శాకాహారమే తింటున్నాను, శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటున్నాను అంటారు. నువ్వు ఏ ఆహారం తీసుకున్నావు అన్నది పక్కన పెడితే, ఎంత శుద్ధ సాత్విక ఆహారం తీసుకున్నా నీలో ఉన్న భావన బట్టి ఆహారం నీ ఒంట్లోకెళ్తుంది. ఇప్పుడు నువ్వు కోపంతో తిన్నావనుకో, ఆహారం యొక్క రుచి నీ ఒంటికి తెలీదు. కోపంతో తిన్నావు కాబట్టి కోపంలో ఉన్నట్టే ఉంటది. అంటే నీ కోపంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటదో, దాని యొక్క పర్యావరణం అంతా నీ ఒంటి మీద చూపిస్తది. నువ్వు సినిమా చూస్తూ తిన్నావే అనుకో, ఆ సినిమాలో జరిగే సంభాషణ అంతా నీ ఆహారంలో పడతది. ఏ మాట్లాడుకుంటూ 4, 5 ముచ్చట్లేసుకుంటూ తిన్నావనుకో, ఆ ముచ్చట్ల యొక్క ప్రభావం నువ్వు తీసుకునే ఆహారం మీద పడతది. అందుకే నీ ఆహారం ఎప్పుడూ కూడా నువ్వు నిశ్శబ్దంగా, మౌనంగా, ప్రశాంతంగా తినాలి అనేసి పెద్దలంటారు. ఓకే. ఇది రెండోది. మూడో పాయింట్ ఏంటంటే, ఇక్కడే అందరూ తప్పు చేస్తా ఉంటారు. ఏంటి ధ్యానంలో ఆలోచనలు కుదరట్లేదు, నా ఆలోచనలు ఆగట్లేదు, నాకు ఈ ఆలోచనలు ఆగట్లేదని చెప్పి వెంటనే కళ్ళు తెరిచేస్తా ఉంటారు. అది అస్సలు చేయకూడదనమాట. ఎప్పుడైతే కళ్ళు తెరిచేసామో ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఎప్పుడైతే
మధ్యలోనే మనం కళ్ళు తెరిచేసామో, అప్పుడు నువ్వు అంతసేపు కష్టపడి చేసిన ధ్యానం సున్నా. ఎందుకంటే ధ్యానం అనేది ఒక్కరోజు చేస్తే సరిపోయేది కాదు. ఒక రోజులో నువ్వు సాధించేది ఏమీ ఉండదు. ఒకరోజు కూర్చుని నేను శూన్యస్థితి పొందాను, గంట సేపు చేశాను, నాకు శూన్యస్థితి వచ్చింది అంటే అది కరెక్ట్ కాదు. ప్రతిరోజు నీకు ఉదయాన్నే లెగ్గానే కాఫీ తాగాలి, టిఫిన్ టైంకి టిఫిన్ తినాలి, లంచ్ టైంకి లంచ్ తినాలి అనేది ప్రతిరోజు ఏ విధంగా అయితే నీకు ప్రక్రియలో ఉంటుందో, అదే విధంగా క్రమం తప్పకుండా ధ్యానం ఖచ్చితంగా చేయాలి. దీన్నే సాధన అని కూడా అంటారు. సాధన చేసుకుంటూ ఉండాలి. ఎంతసేపు సాధన చేసుకోవాలంటే నీ ఇష్టం. నీ వయసు ఎంత నిమిషాలో అన్ని నిమిషాలు కూర్చోవడం. గంట సేపు చేస్తావా? గంట సేపు కూర్చోవడం. 2 గంటలు చేస్తావా? 2 గంటలు కూర్చోవడం. 7 గంటలు చేస్తావా? 7 గంటలు కూర్చోవడం. నువ్వు నీలో సాధన చేసుకుంటూ వెళ్తే ఈ ఆలోచనలనేవి ఆటోమేటిక్‌గా కట్ అయిపోయి నువ్వు పర్ఫెక్ట్‌గా ధ్యానం చేయగలవనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గాబట్టి ఈరోజు నేను మీ ముందుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది చాలామందికి యూజ్ అవ్వాలి. ఎందుకంటే చాలా చోట్ల నేను వింటున్నాను ఇది. చాలా చోట్ల గమనించాను. కొంతమంది ఇది నాతోనే స్పష్టంగా చెప్పుకున్నారు. అందుకే వాళ్ళందరికీ యూజ్ అవ్వాలనేసి ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఎన్ఎంసీ ఛానల్‌కి, అలాగే నేను ధ్యానంలోకి వచ్చిన కారణమైన మా తల్లిదండ్రులకి, అలాగే ధ్యానాన్ని, జ్ఞానాన్ని జనాల్లోకి పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సకల ప్రాణి సుఖినో భవంతు.